సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పండ్లు తిన్నా కానీ వాటి జ్యూస్ తాగినా కానీ ఆరోగ్యానికి మంచిది అంటారు. కొందరైతే రోడ్ల వెంబడి జ్యూస్ సెంటర్లలో విక్రయించే జ్యూస్లను ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఇక్కడ పాడైపోయిన పళ్ళరసం లభించును అన్నట్లుగా కుళ్ళిన డ్రాగన్ ఫ్రూట్స్, బూజు పట్టిన బొప్పాయి, పాడైపోయిన అరటి పళ్ళు, కుళ్ళిపోయిన మామిడి పండ్లు ఇవి ఓ ఫేమస్ ఫ్రూట్ జ్యూస్ సెంటర్లోని పరిస్థితి. ఇవి తిన్నా కానీ, జ్యూస్ పట్టి తాగినా కానీ ఇంకేమైనా ఉందా? ఇక అంతే సంగతులు. కానీ ఓ జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు మాత్రం జనాల ప్రాణాలంటే అస్సలు లెక్కలేదన్నట్లుగా కుళ్ళిన పండ్లతో జ్యూస్ పట్టి కస్టమర్లకి ఇస్తున్నాడు. దీంతో కుళ్ళిన ఫ్రూట్స్ తో జ్యూస్ తాగి పలువురు అస్వస్థకు గురైన ఘటన తాజాగా నల్గొండ జిల్లాలో జరిగింది. దీంతో ఈ జ్యూస్లపై పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండలోని హిలీ ఫేమస్ బేకరీలో దారుణం జరిగింది. కుళ్ళిన పండ్లతో జ్యూస్ తయారు చేస్తున్నారు నిర్వాహకులు. దీంతో ఇది తాగిన కొంతమంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అయితే దీనిపై కస్టమర్ల నిర్వాహకులను నిలదీయగా దురుసుగా ప్రవర్తించినట్లుగా సమాచారం. ఇలాంటి జ్యూస్లను తాగి తమ ప్రాణాలు పోతే తమ పరిస్థితి ఏంటని కస్టమర్లు ఆగ్రహిస్తున్నారు. బేకరీ నిర్వాహకంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మీరు ఇలాంటి జ్యూస్లు తాగుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. జ్యూస్ తాగే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని తాగండి. 3 రోజుల కిందట నేను ఫేమస్ బేకరీకి పోయి జ్యూస్ తాగుదామని పోయినా. జ్యూస్ తాగిన, నాకు మోషన్లు అయినాయి, వామిటింగ్స్ అయినాయి. ఎందుకైనా అని చెప్పి మళ్ళీ ఏమైంది, ఇవాళ సేమ్ అదే బేకరీకి పోయి సేమ్ అదే ఫ్లేవర్, అదే జ్యూస్, మ్యాంగో జ్యూస్ అడిగిన. అసలు అందులో ఏం కలుపుతుందని చెప్పి చూస్తే ఫ్రిడ్జ్ నుంచి తీసిండు, మొత్తం డ్యామేజ్ అయిన పళ్ళు ఉన్నాయి అందులో. ఏంది ఇట్లా కలిపి ఇప్పిస్తుండేంది, అప్పటికప్పుడు నాకు ఫ్రెష్ చేసి న్యాచురల్గా కావాలి నాకు జ్యూస్ అంటే, అతను జ్యూస్ బేకరీ ఓనర్ ఉండి ఇది నిన్న కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాం, అదే ఫ్రిడ్జ్ నుంచి తీసి నీకు మ్యాంగో జ్యూస్ ఇస్తున్నావు అన్నాడు. అంటే నేను 70 రూపాయలు పెట్టి నిన్నటి జ్యూసు నేను ఇవాళ తాగాలి, ఇదేనా? అలాంటివి తాగితే మనుషులు ఉండాలా, చనిపోవాలా? అసలు అదే జ్యూస్ ఇవాళ తాగుంటే నా పరిస్థితి ఏంది? అసలు నేను బతుకుతాను గ్యారెంటీ కూడా లేదు. ఇట్లాంటి వాటికి ఏదైనా కఠిన చర్య తీసుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.